అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఆవకాయ నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుల్లని మామిడికాయలు తీసుకొని నీట్గా పీల్ చేసుకొని ఫ్రెష్గా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మామిడికాయలు తురిమినట్లు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఉప్పు తొక్కు అంటారు కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ నువ్వులను వేయించుకోవాలి. వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ ముక్కలలో వేయించిన ఆవపొడి, మెంతి పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసి మెంతులు ఫ్రై చేయాలి. తర్వాత వెల్లిపాయలు పొట్టు తీసినవి వేసి ఫ్రై చేయాలి. అందులోనే ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కొన్ని మిర్చి తుంచి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, తగినంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తున్నాను. కలర్ వచ్చేలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ పోపు చల్లారాక ఆ మామిడి ముక్కలలో కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన నువ్వుల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ. ఇలా సింపుల్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో వేస్తే పచ్చళ్ళు అనేటివి చాలా బాగుంటుంది స్టోరేజ్కి.